రీసెంట్లీగా ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి అయితే ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్ అయితే వచ్చిందండి. అయితే ఇప్పుడు ఫ్రెషర్స్‌ని అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సంబంధించి బ్యాంకింగ్ ఆపరేషన్స్ కింద ఒక పర్టికులర్ రోల్ కింద ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ చెప్పొచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ వీళ్ళు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఫ్రెషర్స్ ఉండి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఈ యొక్క జాబ్స్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి ఒక లైక్ చేసి మీకు ఎలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలిపారంటే మీకు ఎలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ అది అంటే రిక్వైర్డ్ ఉంటుందో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకైతే మేము ప్రొవైడ్ చేయడానికి అయితే మేము మ్యాక్సిమం ట్రై చేస్తాము. గాయస్ ఇక మనమైతే లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే మనం వచ్చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడైతే జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ బ్యాంకింగ్ ఆపరేషన్ స్కిల్స్ ప్లీజ్ వాక్ ఇన్ ఫర్ ఇంటర్వ్యూ ఆన్ 22 ఫిబ్రవరిన మనకైతే ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది. అది కూడా బెంగళూరు లొకేషన్ అయితే ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుందండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళని మేము బ్యాంకింగ్ ఆపరేషన్ స్కిల్స్ ఆ యొక్క పర్టికులర్ రోల్ వచ్చేసి మేమైతే హైర్ చేసుకుంటున్నాము. అది కూడా ఎలాంటి ఆన్లైన్ రాత పరీక్ష లేకుండా వీళ్ళు వచ్చేసి డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క క్యాండిడేట్స్ ఉంటారో వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళ కోసం మేము ఒక రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చాము. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే రండి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి అయితే రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఆ యొక్క ఐడి వచ్చేసి మీ యొక్క రిజ్యూమ్ టాప్ బాటంలో అయితే మెన్షన్ చేయని అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. ఇదే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాను. సో రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే ఇవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ డీటెయిల్స్ కూడా అయితే చూసుకోవచ్చు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 22 ఫిబ్రవరి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10 గంటలకు స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ వెన్యూ డీటెయిల్స్ మీకు అన్ని తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇస్తాను. డైరెక్ట్గా మీరు లింక్ ఓపెన్ చేసి కూడా మీరు కంప్లీట్ డీటెయిల్స్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఏమైనా డాక్యుమెంట్స్ క్యారీ చేయాలంటే కన్ఫామ్గా కొన్ని డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయవలసి వస్తుంది. 2 కాపీస్ ఆఫ్ ప్రింట్అవుట్ యువర్ అప్డేటెడ్ రిజ్యూమ్ అండ్ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్, అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సంబంధించి అన్నీ తీసుకుని వెళ్ళండి. ప్రొవిజనల్ అండ్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ సహా. అలాగే మనకు ఇక్కడ జాబ్కి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్గా చూసుకుంటే జాబ్ లొకేషన్ మనకు బెంగళూరు లొకేషన్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైం గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో ఫుల్ టైం అంటే ఎవరైతే అంటే రెగ్యులర్గా కాకుండా ఓపెన్ డిగ్రీ కావచ్చు ఇలా చేసి ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. ఫుల్ టైం రెగ్యులర్గా చేసి ఉండాలి. ఎనీ నాన్ టెక్నికల్ కావచ్చు బీసీఏ గ్రాడ్యుయేట్స్ ఆల్సో ఎలిజిబుల్. అంటే ఈ పాసింగ్ ఇయర్ వచ్చి మనకి 2018 ఆ తర్వాత నుంచి పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఇందులో మనకి రొటేషనల్ బేసిస్లో షిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఏమైనా రిక్వైర్డ్ అంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అండి. అలాగే ఇక్కడ మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రాసెస్ ట్రైనింగ్కి సంబంధించి కొంత మీ యొక్క రోల్కి సంబంధించి మీరు ఏం చేయాలని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది మనకేం అవసరం లేదు. సో ఫ్రెషర్స్ కాబట్టి మనకు అంత అవసరం లేదు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొన్ని స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు ఒకవేళ మా యొక్క రోల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మీరైతే తెలుసుకోవచ్చు. అయితే ఇందులో మీరు వచ్చేసి వీక్లీ ఆల్ 5 days వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది కంప్లీట్గా. ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా కాదండి. స్కిల్స్ రిక్వైర్డ్ చూసుకుంటే మనకు ఎంఎస్ ఆఫీస్ పైన నాలెడ్జ్ ఉండాలి. అలాగే గుడ్ అనలైటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి కూడా ఇచ్చారు కొన్ని డీటెయిల్స్ అనేది. ఇక్కడ కూడా మనకి ఎనీ గ్రాడ్యుయేట్ హూ క్యాన్ జాయిన్ ఇమీడియట్లీ అంటే ఇక్కడ కూడా ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అండి. అండ్ ఇది కూడా సేమ్ ఫుల్ టైం గ్రాడ్యుయేట్స్ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ కూడా కొన్ని స్కిల్స్ అయితే ఇచ్చారు. బట్ ఈ యొక్క ఉద్యోగాలకి మాత్రం మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరైతే కంప్లీట్గా ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ల్యాప్టాప్స్ కానీ కెమెరాస్ అయితే మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే తీసుకొని రాకూడదు. ఇవి మా యొక్క సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి చెప్తున్నారండి. కాబట్టి మీరు ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి కార్డ్ అయితే కంపల్సరీగా తీసుకొని అయితే వెళ్ళవలసి ఉంటుంది సెక్యూరిటీ వాళ్ళు మిమ్మల్ని అలో చేయాలంటే. ఇది గైస్ మనకు ఈ యొక్క విప్రో నుంచి విప్రో అంటున్నా ఇన్ఫోసిస్ బీపీఎం నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. మీలో ఎవరైనా సరే వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఫుల్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఒకవేళ ఎలిజిబుల్ అవుతామనుకుంటే సో మీకు జాబ్ వస్తున్న కాన్ఫిడెన్స్ ఒకవేళ ఉంది అనుకుంటే మీరైతే వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలిజిబిలిటీ ఉన్నవారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.